పొలాలు అన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కురు సార్. ఇప్పుడు వెళ్ళామంటే ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఇంట్లో పానాలు బాగాలేని ఉన్నారు, ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడ పోయి ఉంటే మధ్యలో హాస్పిటల్ లేవు, ఎక్కడ పోయి చూపించుకుంటారు? అంత దూరాన్ని ఇస్తే మాకు మా ఇల్లు మాకే కావాలి. ఇవాళ వెళ్ళగొట్టే మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ ఇల్లు కూలగొట్టి మమ్మల్ని అటు చంపినాక ఇల్లు కూలగొట్టాలి. ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తే మీ అందరికి ఉపాధి కలుగుతుంది అని చెప్తారు. అవసరం లేదు మాకు, ఇదే సార్, మాకు ఇదే ఆనందం, ఇదే మాకు అన్ని ఇవే, మాకు ఏదొద్దు, మాకు ఇవి ఉండే ఇల్లు ఉంచితే చాలు. మాకు అయినా ఇక్కడ నుండి ఖాళీ చేపించి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాను, మరి తీసుకోవచ్చు కదా? మాకు అవసరం లేదా డబుల్ బెడ్రూమ్, మాకు వద్దు. అక్కడ ఎక్కడన్నా పోయి అడవిలో పానాలు బాగాలేవు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి ఎంత దూరం వెళ్తామండి మేము? ఇక్కడ దగ్గర మాకు హాస్పిటల్ ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ప్రాణాలు పోతాయి. మధ్యలో స్కూల్ ఉన్నాయి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు, మేము బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? బయటికి మేము వెళ్ళాము. ఫస్ట్ ఆయన వెళ్ళడం, ఆయన ఇంట్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక మేము కూడా వెళ్తాం. అట్లనే మేము వెళ్ళాం. ఇంట్లో అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రజాపాలన అనుకొని చెప్పేసి వచ్చింది, తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా. అవసరం లేదు, అసలు వచ్చిండు మనిషికి మనశాంతి లేకుండా చేసిండు. దొంగల పాలన రామణాసుడు వచ్చిండు కిందికి. ఇప్పుడు అసలు లేదు, నెల రోజులు కంటికి నిద్ర లేదు మాకు. ఇక్కడ అన్నం తింటలేము మేము, పానాలు బాగాలేవు. వెళ్ళిపోవాలంటే బయట మాకు కిరాయికి ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు ఇయ్యారు. మాకు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, మాకు పానం బాగాలేదు. ఎవరైనా కిరాయికి వీళ్ళు ఏం కష్టం చేసి కడతారు? వీళ్ళు కిరాయి కూడా మాకు ఎవరు ఇయ్యారు. మేము వెళ్ళాం బయటికి. ఆయనకి ఇల్లు కూలగొట్టాలంటే మమ్మల్ని చంపినాక ఇల్లు కూలగొట్టాలి. బుల్డోజర్లు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి సంబంధించి, ఆర్బీఎక్స్ఎల్ వేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? వాని ఇంటి మీద బుల్డోజర్లు పెట్టుకొని మా ఇంటి మీదకి రమ్మానండి. బుల్డోజర్లు తీసుకొని వాడు కాకపోతే ఇంకొకటి ఇది అంటున్నాను. నేను ఒక వీడియో చూసినాను, ఆ వీడియో కేసీఆర్ గారిని బట్టలు కూడా తీసి కొడతా అన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఆయనను ఏ పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా, ఏ మిలిటరీ ప్రొటెక్షన్ లేకుండా, ఏది లేకుండా రమ్మనండి. కేసీఆర్ గారిని బట్టలు కూడా తీసుకొడతాడా, ఈయనని బట్టలు కూడా తీసుకొడతారా రేవంత్ గారిని తెలుస్తుంది. అంత ధైర్యం ఉన్న మొగాడివి అయితే, ఇందాక కేటీఆర్ కూడా అన్నారు, అంత మొనగాడివి అయితే, మొగాడివి అయితే పబ్లిక్ లకు వచ్చి మాట్లాడు. నీకు అసలు ఆ ధైర్యమే లేదు. ఇంత మీడియా జరుగుతున్నది కదా, ఒక్క రోజన్నా అసలు ప్రెస్ మీట్ పెట్టిన వారా? వేస్ట్. నువ్వు